హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీస్తో రావడం జరిగింది. చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో మనకు అసిస్టెంట్స్ అలాగే డ్రైవర్ ఉద్యోగాల కోసం అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కేవలం మీ దగ్గర 10th మెమో లేదా ఇంటర్మీడియట్ మెమో ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్ సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి పర్మనెంట్ జాబ్స్. స్టూడెంట్స్, సెలెక్ట్ అయితే కనుక శాలరీ 40,000కు పైగా అయితే ఉండబోతుంది. కేవలం ఒకే ఒక రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష కనుక క్లియర్ అయితే మీకు జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్, వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రతి ఒక్క అభ్యర్థి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి ఒక్క అభ్యర్థి 10th అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఖాళీగా ఎవరైతే కూర్చున్నారో గవర్నమెంట్ ఉద్యోగుల కోసం వెయిట్ చేసే ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ us get into the official notification, students. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు సిఎస్ఐఆర్ నుంచి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ తరపున అయితే రావడం జరిగింది. వచ్చేసి మనకు వేకెన్సీస్ కనుక చూసుకుంటే అసిస్టెంట్ పోస్ట్కి అయితే వేకెన్సీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. ముందుగా వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్ అనే పొజిషన్కి మనకు 6 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అది వచ్చేసి అన్రిజర్వ్డ్ 5 వేకెన్సీస్, ఓబీసీ 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. మనకు టోటల్ ఎన్రోల్మెంట్స్ కలుపుకుంటే అంతా 20,263 అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏజ్ అప్పర్ ఏజ్ వచ్చేసి 28 years స్టూడెంట్స్. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ కనుక చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 5 వేకెన్సీస్, అలాగే ఓబీసీ 1 వేకెన్సీ అయితే ఉంది. స్టూడెంట్స్, ఇది కూడా టోటల్ ఎమ్మెల్మెంట్స్ చూసుకుంటే మనకు 30,263 రూపీస్ అయితే శాలరీ రావడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 28 years. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ కనుక చూసుకుంటే 4 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. టోటల్గా మనకు అన్రిజర్వ్డ్ 3 వేకెన్సీస్, ఓబీసీ 1 వేకెన్సీ. మనకు టోటల్ శాలరీ చూసుకుంటే 30,260 అయితే వస్తుంది. అలాగే మ్యాక్సిమం అప్పర్ ఏజ్ వచ్చేసి 28 years. జూనియర్ స్టినోగ్రాఫర్ అనే పొజిషన్కి మనకు 5 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 4 వేకెన్సీస్, ఓబీసీ 1 వేకెన్సీ. మనకు టోటల్ శాలరీ కనుక చూసుకుంటే అయితే 40,167 రూపీస్ అయితే ఇన్ హ్యాండ్ వస్తుంది. 27 years అయితే అప్పర్ ఏజ్ లిమిట్ పెట్టారు. ఇక్కడ డ్రైవర్ అనే పొజిషన్కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. 3 years, 3 వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్, 2 వచ్చేసి ఓబీసీ. మనకు 30,260 అయితే శాలరీ రావడం జరుగుతుంది. వచ్చేసి 27 years అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్, మనకు వచ్చేసి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 30th August స్టూడెంట్స్. అలాగే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకుంటే 30th September వరకు ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ వచ్చేసి 29th October స్టూడెంట్స్. వచ్చేసి మనకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు వచ్చేసి హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని మీరు హార్డ్ కాపీని కూడా పంపించాల్సి ఉంటుంది. కొన్ని ఎంక్లోజర్స్ చేసేసి దాని గురించి కూడా నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పోస్ట్ కోడ్ నెంబర్ 1కి వెళ్ళిపోయినట్టయితే మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ 6 ఉన్నాయి, ఆల్రెడీ చెప్పడం జరిగింది. కేవలం ఇంటర్మీడియట్ చేస్తే సరిపోతుంది. 10+2 ఇక్కడ రిక్వైర్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు మీకు వచ్చేసి కొంచెం టైపింగ్ అనేది ఉంటే బాగుంటుంది. 35 words per minute ఇన్ ఇంగ్లీష్, అలాగే 30 words per minute హిందీ చేస్తే మాత్రం మీకు కొంచెం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ హ్యావింగ్ ప్రొఫిషియన్స్ ఇన్ ఇంగ్లీష్ అలాంగ్ విత్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ప్రిఫరబుల్లీ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో జాబ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇన్ ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ బిసైడ్ ఎనీ ఆఫీస్ వర్క్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను 28. సో పోస్ట్ కోడ్ నెంబర్ 2 జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ అనే దానికి మనము రిక్వైర్మెంట్ చూసుకుంటే కనుక వచ్చేసి 10+2 ఉంటే సరిపోతుంది. దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు వచ్చేసి 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. అలాగే 30 words per minute హిందీ వస్తే కొంచెం ప్రాధాన్యత ఉంటుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి కూడా డిగ్రీ చేసిన అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. మీకు ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక క్యాండిడేట్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్స్ అండ్ పర్చేస్ బిసైడ్ ఎనీ ఆఫీషియల్ వర్క్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. యాజ్ అడ్వైజ్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. 28 years మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్. పోస్ట్ కోడ్ నెంబర్ 3 వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు 4 వేకెన్సీస్ ఉన్నాయి, ఆల్రెడీ చెప్పడం జరిగింది. అన్రిజర్వ్డ్ 3 వేకెన్సీస్, ఓబీసీ 1 వేకెన్సీస్. కేవలం ఇంటర్మీడియట్తో మనకు అకౌంటెన్సీ అనేది ఒక సబ్జెక్ట్ సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 35 words per minute ఇంగ్లీష్, అలాగే 30 words per minute హిందీ టైపింగ్ స్పీడ్ వస్తే మీకు సరిపోతుంది. దాంతోపాటు ఇది వచ్చేసి మనకు డిగ్రీ ఉన్న పర్సన్స్కి ప్రాధాన్యత ఇస్తారు, స్పెషల్లీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు అని క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇన్ ఫంక్షన్స్ ఆఫ్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ బిసైడ్ ఎనీ ఆఫీషియల్ వర్క్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ 28 years దీనికి కూడా.
నెక్స్ట్ వచ్చేసి మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 4 చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్, ఇది వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు 4 అన్రిజర్వ్డ్, ఒకటి వచ్చేసి ఓబీసీ. సో 10+2తో పాటు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ స్పీడ్ ఉండాలి. దీంట్లో వచ్చేసి మనకు యాజ్ పర్ డిఓపిటి నామ్స్ ప్రకారం ఉంటే సరిపోతుంది, క్లియర్గా మెసేజ్ చేశారు. డిగ్రీ ఉన్న వాళ్ళకైతే ప్రాధాన్యత ఇస్తా అని చెప్తున్నారు. అందులో మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలా, వచ్చేసి ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ వస్తే మీకైతే కొంచెం ప్రాధాన్యత ఇస్తారు. అలాగే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ సెక్రటరియల్, స్టెనోగ్రాఫర్, టైపింగ్ అసిస్టెంట్ బిసైడ్ ఎనీ అదర్ ఆఫీషియల్ వర్క్ అనమాట. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 27 years మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్. శాలరీ కూడా ఈ స్టెనోగ్రాఫర్కి చాలా బాగా ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్లో. పోస్ట్ కోడ్ నెంబర్ 5 డ్రైవర్ నోటిఫికేషన్ స్టూడెంట్స్, ఇది వచ్చేసి మనకు 6 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఓబీసీ 2 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 3 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ. వచ్చేసి మనకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా, లైట్ వెయిటర్ హెవీ వెహికల్, అలాగే హెవీ మోటార్ వెహికల్ అనే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం ఉండాలి. క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ వెహికల్స్. అయినా చిన్న ఏమైనా ఇబ్బందులు వస్తే బండికి మీరు రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ మోటార్ వెహికల్ ఫర్ అట్లీస్ట్ 3 years అనే సర్టిఫికేట్ అయితే ఉంటే సరిపోతుంది. దాంతోపాటు కేవలం 10th పాస్ ఉంటే సరిపోతుంది మీకు. అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ మరాఠీ అనమాట. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ద క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు డ్రైవ్ అండ్ మెయింటైన్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్. In addition to the candidate will be required to perform any official work related to transport section as advised by the competent authority అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బెనిఫిట్స్ కనుక చూసుకుంటే అయితే కౌన్సిల్ నుంచి అదర్ దెన్ శాలరీ డిఎన్ఎస్ అలయన్స్ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలయన్స్ ఉంటుంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు, యాజ్ అప్లికేబుల్ టు సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ అనమాట. సో సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి ఎలా వస్తుందో దాని ప్రకారం మీకు రావడం జరుగుతుంది. అలాగే మీకు న్యూ పెన్షన్ స్కీమ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ సిఎస్ఆర్ పాలసీ. రీయింబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, అలాగే లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది, కన్వీనియన్స్ కూడా ఉంటుంది. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ యాజ్ పర్ సిఎస్ఐఆర్ రూల్స్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే 100 రూపీస్ ఉంటుంది. వచ్చేసి మీరు రెమిట్ చేయాల్సింది వచ్చేసి డైరెక్టర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ త్రూ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్, వచ్చేసి నెఫ్ట్ గాన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా నెట్ బ్యాంకింగ్ నుంచి చేయాలి. బ్యాంక్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ కోడ్ వచ్చేసి ఎన్సీఆర్ క్యాంపస్ బ్రాంచ్ పూణే అనే ఈ అకౌంట్ డీటెయిల్స్కి మీరు నెఫ్ట్ చేయాల్సి ఉంటుంది. వచ్చేసి పేరు వచ్చేసి డైరెక్టర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ, 100 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది స్టూడెంట్స్. అప్లికేషన్ ఫీజు ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకు దీంతో పాటు ఫాలోయింగ్ డీటెయిల్స్ మస్ట్ బి ఫిల్డ్ అప్ ఆన్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ప్రింటెడ్ కాపీ జనరేటెడ్ అక్నాలజ్మెంట్ రెమిట్ అప్లికేషన్ ఫీజ్. మీరు వచ్చేసి జనరేటెడ్ ప్రింటెడ్ కాపీ పైన బ్యాక్ సైడ్ క్యాండిడేట్ నేమ్, అప్లికేషన్ ఐడి, క్యాండిడేట్స్ కేటగిరీ, పోస్ట్ కోడ్ ఏదైతే అప్లై చేస్తారో దాని గురించి రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సబ్మిట్ చేసిన తర్వాత మీ కంప్యూటర్ జనరేటెడ్ ప్రింట్అవుట్తో పాటు కొన్ని సర్టిఫికేట్స్ ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మార్క్ షీట్స్ కానీ, టెస్టిమోనియల్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏజ్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ మీరు ఎన్క్లోజ్ చేసి ఒక రీసెంట్ పోస్ట్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ సైన్డ్ చేసి అఫిక్స్ చేసి దాంతోపాటు ఎన్వలప్లో పెట్టేసి సూపర్స్క్రైబ్డ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పోస్ట్ కోడ్ నెంబర్ వేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వేసి మీరు ఒక అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. యాజ్ ఆన్ 29th అక్టోబర్ వరకు రీచ్ అవ్వాలకు. కంట్రోల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ, అలాగే డాక్టర్ హోమీ బాబా రోడ్, పూణే 411008 మహారాష్ట్ర. ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం స్టూడెంట్స్. నేను లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ కూడా నేను చెప్తాను, నోట్ డౌన్ చేసుకొని లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ ఏమేమి కావాలో దాని గురించి కూడా చెప్తాను. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ, అక్నాలజ్మెంట్ ఆఫ్ రెమిటెడ్ అప్లికేషన్ ఫామ్ వేర్ ఎవర్ అప్లికేబుల్, అలాగే కలర్డ్ ఫోటోగ్రాఫ్ పేస్టెడ్ ఆన్ ది ఫామ్ సైన్డ్ అక్రాస్ ఇన్ ఫుల్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి ఆర్ ఎస్ఎస్ఎల్సి, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ 12th స్టాండర్డ్, ఐటీఐ, ట్రేడ్ అప్రెంటిస్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్ ఏ ఉన్నా పర్లేదు, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ చూపించడానికి. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ ఇన్ ప్రిస్క్రైబ్ ఫార్మాట్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ డిశ్చార్జ్ బుక్ సర్టిఫికేట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనం మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకున్నట్టయితే ఫర్ పోస్ట్ కోడ్ 1, 2, 3 జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్, అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్స్కి మనం మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుందాం స్టూడెంట్స్. ప్రస్తుతానికి వచ్చేసి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 విల్ బీ ఇవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ద మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ ఇన్ ద పేపర్ 1 అనమాట. సో ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది స్టూడెంట్స్, ఆబ్జెక్టివ్ టు మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో పెట్టడం జరుగుతుంది. మీరు చూసుకున్న దాన్ని బట్టి మీరు అప్లై రాసుకోవచ్చు.
మనకు ఇంటర్మీడియట్ బేసిస్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తము. వచ్చేసి 2 hours 30 minutes అయితే ఉంటుంది స్టూడెంట్స్. పేపర్ 1 చూసుకుంటే మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్లు 200 మార్క్స్ అయితే ఉంటుంది ఈచ్. నో నెగిటివ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ పేపర్ 2 చూసుకుంటే మనకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 150 మార్క్స్. సో టోటల్గా మనకు 300 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రైవర్ పొజిషన్కి కూడా మనకు సపరేట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్. అది కూడా హిందీ, అలాగే ఇంగ్లీష్, మరాఠీ, ఎక్సెప్ట్ ద క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. క్లాస్ 10 స్టాండర్డ్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. వచ్చేసి టైం అలాంటి 90 minutes అయితే అలాట్ చేస్తారు. వచ్చేసి మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, అలాగే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్క్ వచ్చేసి ఈచ్ రాంగ్ ఆన్సర్ నెగిటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఆన్లైన్ కమిన్స్మెంట్ వచ్చేసి 30th ఆగస్టు, లాస్ట్ డేట్ వచ్చేసి 30th సెప్టెంబర్, అలాగే మనకు 29th అక్టోబర్ వరకు హార్డ్ కాపీ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేశాను కదా. జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ ఉద్యోగాలు ఇవి, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. వచ్చేసి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ సిఎస్ఐఆర్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి మీ అందరికి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియో మీ అందరూ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దీనికి కావాల్సిన లింక్ పీడిఎఫ్ ఫైల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.